సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనము. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు అని ప్రశ్నించిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అధికారులకు అధికారి అయి ఉన్నాడు. ఘనత నీకే యుగ యుగముల వరకు, స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించడం మా హృదయములతో ప్రభువా, స్తుతియాగము అర్పించడం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడయున్నాడు. భూమి మీద పాపములను క్షమించుటకు ఆయనకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ప్రకృతి పైన ఆయనకు అధికారమున్నది. దయ్యపు శక్తుల మీద ఆయనకు అధికారమున్నది. అధికారులకు అధికారము ఇచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అధికారులకే అధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రియులారా, మనమందరమును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు అధికారమునకు ఒప్పుకొందుముగాక. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థన చేయుదుముగాక. మా సృష్టికర్త అయిన యేసయ్య సర్వాధికారి, నీకు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము. అధికారులందరినీ జ్ఞాపకము చేసుకునండి. వారికి తగిన జ్ఞానమును, కాపుదలను, క్షేమమును, మంచి ఆలోచనలను వారికి అనుగ్రహించుమని సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారిని క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. నీ మార్గములు న్యాయములు కృపా సత్యములయ్యున్నవి. నీ మార్గములు న్యాయములు కృపా సత్యములయ్యున్నవి.